నరసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాల తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన తర్వాత సంక్రాంతికి వస్తున్న ఊరమాస్ జాతర ముందు స్లో డౌన్ అవ్వక తప్పలేదు. చాలా వరకు రికవరీని ముందే సొంతం చేసుకున్న బ్రేక్ ఈవెన్ కోసం మరి కష్టపడాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. 9వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా ఓవరాల్ గా 10వ రోజు మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ను చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ బ్రేక్ ఈవెన్ మార్కు వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంది. మొత్తం మీద 9వ రోజుతో పోల్చితే 10వ రోజు లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 10వ రోజు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 60 నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 80 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా ఉన్నంతలో బాగానే హోల్డ్ ను చూపెడుతూ ఉన్నప్పటికీ సంక్రాంతికి వస్తున్న సినిమా భారీగానే ఎదురు దెబ్బ తీసిందని చెప్పాలి. మొదటి 2-3 రోజుల్లో డాకు మహారాజ్ ఓల్డ్ చూసి 100 కోట్ల షేర్ మార్క్ ను కొడుతుందేమోనని అనుకున్నప్పటికీ పరిస్థితులు మారిపోయి ఇప్పుడు క్లీన్ హిట్ అయ్యి మైనర్ ప్రాఫిట్స్ అందుకునే దిశగానే సినిమా పరుగును కొనసాగిస్తూ ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర టోటల్ గా సినిమా 10 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.